ఇది పపాయ మొక్క అండి. నేను ఇంట్లో పెంచుకుంటున్నాను. చాలామందికి ఇది ఇంట్లో పెంచుకోకూడదని చాలా నమ్మకం ఎక్కువ. పాలుగారి మొక్క ఉండకూడదు, అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని అంటుంటారు. నాకు తెలిసి ఇది ఉండడం వల్ల మీకు ఏమీ లాస్ అవ్వదండి. ఇన్ఫ్యాక్ట్ మీకు మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి రాదు అది ఇది అని అంటారు కదా, ఇది మంచి ఎలా జరుగుతుందో చెప్తా చూడండి. చాలా వరకు మనం హాస్పిటలైజ్డ్ అయినప్పుడు ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గుతూ ఉంటుంది కదా, దీని లీఫ్ ఉంది కదా, ఇది కొంచెం వాటర్ వేసి జ్యూస్ లాగా తీసి తాగిస్తే ప్లేట్లెట్ కౌంట్ తగ్గకుండా ఉంటుంది. ప్లస్ ఇది మొక్క పెద్దగైంది అనుకోండి, దీని ఫ్రూట్స్ కూడా తినొచ్చు. ఇది ఇన్ని రకాలుగా ఉపయోగం ఉన్నప్పుడు ఈ మొక్క ఇంట్లో ఉండకూడదు అని మాత్రం నాకెందుకో అలా నచ్చట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఈ పపాయ మొక్క అపార్ట్మెంట్స్లో ఉంటారు కదా, వాళ్ళకి చిన్న కుండీల్లో కూడా పెంచుకొని అంటే పళ్ళు రావు కానీ అట్లీస్ట్ మీకు ఆకులు అయితే రెడీగా అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే ఈ పపాయ లీఫ్ మీకు మార్కెట్లో ఎక్కడా దొరకదు కొనుక్కోవడానికి. అందుకని మీరు కుండీలో సైడ్ పెంచి పెట్టుకుంటే బాగుంటుందని నేను ఈ వీడియో చేస్తాను.